గుంటూరులో జరిగే మాల మహాగర్జనను విజయవంతం చేయాలని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం పట్టణం ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అధికార ప్రతిపక్ష సభలకు ఆర్టీసీ బస్సులను అద్దెకిస్తూ మాలగర్జనకి మాత్రం ఇవ్వకుండా కుట్ర చేస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్ని సభను విజయవంతం చేయడానికి కోనసీమ నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో చర్చ జరిగితే సుప్రీంకోర్టుకి అసలు 341ని జోలికి వెళ్ళే అధికారం ఉందా లేదా? ఒక 341 జోలికి వెళ్ళే అధికారం ఒక పార్లమెంటుకి తప్ప ఎవరికీ లేని సమయంలో సుప్రీంకోర్టు ఏ రకంగా తీర్పిస్తుంది? అంటే సుప్రీంకోర్టు గొప్పదా, పార్లమెంట్ గొప్పదా, రాజ్యాంగం గొప్పదా? ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి ఉండాల్సింది. రాజ్యాంగం ఏం చెప్తే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వాలి. అటువంటిది ఆ రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అంటే పార్లమెంట్ ఒక్కదానికే 341 మీద అధికారం ఉంటుంది తప్పితే సుప్రీంకోర్టుకు ఉండదు. అటువంటిది సుప్రీంకోర్టు ఏ రకంగా రాజ్యాంగాన్ని మార్చి ఈ 341లో అమెండ్మెంట్స్ని రాష్ట్రాలకు ఇవ్వడానికి పూనుకుందో మనకు తెలియట్లేదు. బేలా త్రివేది అన్న ఒక జడ్జి గారు ఆ తీర్పుతో డిఫర్ అవుతూ నేను చెప్పిందే క్లియర్గా చెప్పారు. కొంతమంది ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా కలిసే ఉన్నారు. ఒక దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రాలోనే ఒక మనువుకి దగ్గరైన బంధువులాగా ప్రవర్తిస్తున్న వ్యక్తి వల్ల ఈ యొక్క వైమస్యాలు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మాదేలు కూడా దీనికి ఎగనిస్తే వర్గీకరణకి మాయావతి చమర్ మాదిగా అయినా ఆమె ఎగనిస్తే, అలాగే అతేవాలే వీళ్ళందరూ కూడా పశ్వాన్ అందరూ కూడా ఎగనిస్తే. కాబట్టి మేము కూడా దానికి ఎగనిస్తూ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కుట్ర చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ సభను విజయవంతం చేయాలి. మన మీటింగ్ ద్వారా ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక చర్చ జరిగే విధంగా మనం చేయాలి. అమలాపురంలో